వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయం వ్యర్థం చేయొద్దు, వాక్యంలోకి వెళ్ళిపోదాం. పాత నిబంధన సంఖ్యాకాండము, పాత నిబంధన చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. చదువుకున్నాం. 21వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరమైన సర్పములను పంపారు. చాలండి. తలలోంచి ప్రార్థన చేసుకుని మనందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడాలని దేవుడి పేరట మనం చేస్తున్నాం. బిడ్డలారా ప్రార్థన చేసుకున్నాం. మాట్లాడండి ప్రభువా. ప్రార్థన అంటే నాతో మాట్లాడు ప్రభు అని అడగటమే ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా కనికరించి కృప చూపించి అయ్యా క్షమించి అయ్యా మమ్మల్ని ప్రేమించి ఈ దినం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. అయ్యా నాయన మేమందరం కూడుకొని కొద్ది మందిగా కూడుకున్నాం ప్రభా. అయ్యా ఈ కొద్ది మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కనుదృష్టి మాపై నుంచి ప్రభా మా అందరితో మాట్లాడండి. అమూల్యమైన సమయానికి వచ్చాం ప్రభా. అయ్యా మీరు నాలో ఉండి మాట్లాడు ప్రభా. మమ్మల్ని బలపరచయ్యా, మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచు తండ్రి. ఆ రాజ్యముకు సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని త్వరగా రానైన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి శాపకరమైన అదైతే ఏంటి శాపాలు రానివ్వండి అమ్మా, లేకపోతే నష్టాలు కలగనివ్వండి, వ్యాధులు కలగనివ్వండి, ఏదైనప్పటికీ మన క్రియలు బట్టి మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడికి కోపం వస్తే ఏమన్నా పంపిస్తాడు. తెగుళ్ళు పంపిస్తాడు, ఉగ్రత పంపిస్తాడు, జలప్రవాహం పంపిస్తాడు, అగ్ని గంధకాలు కూడా పంపిస్తాడు. ఎందుకు? దేన్ని బట్టి వస్తాయి ఇవన్నీ? మన ఏంటి అమ్మా? మన అపరాధములు బట్టి, మన పాపములు బట్టి, మనకు ఆయనకి ఇష్టలుగా జీవించకుండా మనం ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శుక్రవారం కూడా మరి అనుకోలేదు, అసలు నేను అందరూ వస్తారు అని అనుకోలేదు, ఆ మెసేజ్ చెప్తానని కూడా అనుకోలేదు. దేవునికి మహిమార్థంగా మరి ప్రభు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? మనం సిద్ధపడాలని, మనం నేర్చుకోవాలని, మనం సరి చేసుకుని ప్రభు వైపు చూడాలని. హల్లెలూయా. ఈరోజు మనం కిందున్న వాటినే చూస్తున్నాం. ఇందాక పాస్టర్ చెప్పాడు కదా, ప్రభు ఏం పట్టుకుని నిలబడ్డాడంట? కిరీటం పట్టుకుని నిలబడ్డాడు. ఒక విశ్వాసం ఏం చేస్తాడంట? వస్తాడేమో, స్టేట్ వచ్చేస్తాడేమో, అటు ఇటు చూడకుండా కిరీటం ఇచ్చేద్దాం అనుకున్నాడు ప్రభు. కానీ అతను ఏం చేశాడు? లోకం వైపు చూశాడు. దేని వైపు చూశాడు? లోకం వైపు చూసి అక్కడ పెంట కుప్ప ఉంది. ఆ పెంట కుప్పలో ఏమన్నా దొరుకుతాయేమో అని ఒక చిన్న కట్టె పుల్ల తీసుకొని కెలకట్ట మొదలు పెట్టాడు. అది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా అండి? ఇష్టం లేదు బిడ్డలారా. కెలికాడు, కానీ అతను అనుకున్నది ఏమీ దొరకలేదు. ఏం కావాలనుకున్నాడు? లోక సంబంధమైన వాటిని కావాలి అనుకున్నాడు, వెతుకుతున్నాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. ఇప్పుడు అది వెంట పోగొట్టుకున్నాడండి. ఒకటి భూమి మీద ఏమన్నా పెంట కుప్పలో దొరుకుతాయేమో వెతికాడు, ఓ నో, ఏమీ లేదు. తర్వాత ప్రభు తెచ్చిన కిరీటము కూడా కోల్పోయాడు. చూసారా? అతను అనుకున్నది దొరుకుతాడేమో చూశాడు లోకంలో, ఏమండి? కానీ అది దొరకలేదు. ప్రభు తెచ్చింది కూడా తానే చేసుకున్న అపరాధం బట్టి కోల్పోయాడు. ప్రభు తెచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని రాజ్యం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే కోల్పోతున్నాం, పొందుకోలేక కోల్పోతున్నాం.
మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు బిడ్డలారా. మనం అందరం కూడా మరి వాక్యము వింటమే కాదు కానీ శ్రద్ధగా వాక్యం విని హృదయంలో భద్రపరుచుకొని నెవరు వేసుకుంటూ వాక్యానుసారంగా మనము నడుచుకునే వారంగా మరి రోదన చేసే దినాలు ఇవి. రోదన చేసే దినాలు, ప్రభువుని చేరుకునే దినాలు, ఆకాశం వైపు చూసి మొర్ర పెట్టుకునే దినములు. హల్లెలూయా. ఈ దినము మరి మెసేజ్ కింద పైన చూసేవాడు బ్రతుకుతాడు, పైన చూసేవాడు బ్రతుకుతాడు. ఇది మన మరి మూల వాక్యం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు లోకంలో ఉన్నవన్నీ వెతుకుతూనే ఉన్నాం. వెతుకుతున్నామా లేదా? కిందున్న వాటినే పుట్టిన కాడించి కిందున్న వాటినే వెతకటం అంటే ఏంటి? లోకంలో అన్ని కావాలనుకుంటమే వెతకటం. ఆస్తులు, అంతస్తులు, మేడలు, గిద్దలు, వెండి, బంగారం, అన్నీ మనలోకి ఆశలు మరి కలిగి కిందున్న వాటినే వెతుకుతూ ఉన్నాం. కానీ ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు? బిడ్డలారా, ఇక మీరు కిందున్న వాటిని వెతకండి, కిందున్న వాటిని వెతకండి, పైన వాటిని వెతకండి అని చెప్పాడు. కాబట్టి మనం పైన వాటిని వెతికే వారంగా ఉందాం. పైకి చూద్దాం, ఈ రోజున బ్రతుకుదాం. హల్లెలూయా. పైకే చూద్దాం, ప్రభుని వెతుకుదాం. మంచిది, వెతికితే మనం బ్రతుకుతాం. ప్రభుని చూస్తే మనం బ్రతుకుతామని ఈరోజు మెసేజ్ ద్వారా మనం నేర్చుకుని మనం బలపడదాం. చదవండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరమైన సర్పములను పంపెను. ఏ కర్మలు అంటండి? తాపకరమైన సర్పములు పంపెను. దేవుడికి మనం అంటే కోపమా, పగ, ప్రతీకారమా? చంపాలని ఆయన కంకణం కట్టుకున్నాడా? ఎందుకు పంపించాడు? ఏమా, ఎందుకు సర్పాలను పంపించాడు? అమ్మా, అదండి మనం ఎప్పుడూ చేస్తుంది ఏంటి అంటే దేవుని మాట వినక, ఆయన చిత్తాన్ని నెరవేర్చక, ఆయన చెప్పింది చెయ్యక, ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మరి శుక్రవారం కూడా ప్రభు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మిగిలిన చాలా మంది చనిపోయారు అరణ్యంలోని శుక్రవారం విన్నాం. ఆ మిగిలిన కొద్ది మందిలో మనం ఉండాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆ కొద్ది మందిలో ప్రభువా నేను ఉండాలి, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, మీ రాజ్యంలో నేను చేరాలి ప్రభువా. నేను అగ్ని ద్వారా కానీ లేకపోతే అరణ్యంలో కానీ నీటి ద్వారా కానీ నేను నశించిపోయి నరకానికి వెళ్లకుండా నన్ను తప్పించండి అని మనం అడిగే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని ద్వారా ఎందుకు ఈ సర్పాన్ని పంపించాడు ప్రభు అంటే, ప్రభుకి మనము కోపం తెప్పించాము కాబట్టి. ఏం తెప్పించామండి? కోపం తెప్పించారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు కదండి. కోపం తెప్పించారు. చదవండి. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకోమని. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కోపం వచ్చింది. అదేంటి, హాని చేసే సర్పాన్ని పంపించాడు, విశ్వ జంతువుని పంపించాడు. అవి కాటేస్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. అవి కాటేస్తే అనేక జనుల్లో వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళకి పశ్చాత్తాపం కలిగింది. పరుగున వచ్చారు. ఎవరి దగ్గరికి? సేవకుడి దగ్గరికి. మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేమేం చేసాం? మేము పాపము చేశాము. ఏమయ్యా, మేము పాపము చేశాం. ఏంటి పాపం? మీకు విరోధంగా మాట్లాడటమే పాపం. మీకు విరోధంగా మాట్లాడటమే పాపం. లేని మాట్లాడటమే పాపం. కానీ మాట్లాడటమే పాపము. పాపం చేశాము.
ఎవ్వరు వినలేదు. కానీ ఎవరున్నారు? కాదండి. మన ప్రతి మాట, మన నోటముట వచ్చే మాట, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు బిడ్డలారా. మనం అనుకుంటాం ఎవరు వినలేదు కదా, మనం మాట్లాడుకుంటే ఎవరు వినట్లేదు చూడట్లేదు కదా అనుకుంటాం. కానీ దేవుడికి మాత్రం తెలిసిందని. వాళ్ళ ఒక మోషనే కాదండి అనుకున్నది, దేవుడి మీద కూడా. చూడండి ఎంత భయంకరం, ఎంత పతనమైపోయారు వాళ్ళు. చూడండి, నశించిపోతుంటే, ఏడుస్తుంటే విడిపిస్తే దేవుడు అరణ్యంలో ఏమంటున్నారు? ఈ దేవుడు మాకు ఏం చేశాడు? ఈ దేవుడు మాకు ఏమీ చేయలేదు. ఏమండి, మనం ప్రశ్నించుకుందాం, దేవుడు మాకు ఏమి చేయలేదా? ఏమా, దేవుడు చేశాడా చేయలేదా? ఏం చేశాడు దేవుడు? మాకు ఏం చేశాడు? నువ్వు మధ్యలో ఉన్నప్పుడు, పెంట కుప్ప మీద ఉన్నప్పుడు, పాపములో పతనమైపోతున్నప్పుడు, చీకటిలో పాపములో కొట్టుకుపోతున్నప్పుడు కనికరించాడు దేవుడు, కృప చూపించాడు దేవుడు. ప్రేమించి ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించి, నా కుమారుడా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, పాపంలో నశించిపోతున్నారు ఆయన, వెళ్ళు, నీ ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి నా బిడ్డని బ్రతికించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణం పెట్టు, ఆ రక్తముతో నా బిడ్డని శుద్ధి చేయి, రక్షణ ఇయ్యి, బ్రతికించు అని చెప్పాడు కదండి. బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, అయ్యా మమ్మల్ని విడిపించు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని రక్షించు అనే వాడు ఏడుస్తూ ఉంటే దేవుడు కనికరపడి విడిపించి మోషే చేతికి ఇచ్చాడండి. మోషే చేతికి అప్పగించాడు. నాయన, వీళ్ళని తీసుకెళ్ళి పాలు తేనె ప్రవహించే దేశం వరకు నడిపించు, నా రాజ్యంకు నడిపించు, వీళ్ళని పోషించు, వీళ్ళకి బోధించు, వీళ్ళని సరిచేయి, రక్షణలో నడిపించు అని మోషేకి అప్పచెప్పితే మోషే ఆ భారం మోస్తున్నాడు వాళ్ళ కోసం. ఏదో శాస్త్రం చెప్తారు చూడండి, తెలియక గోడు మల్లయ్య ఏంటిది శాస్త్రం ఏదో ఉంది కదా, ఏంటి కరెక్ట్. ఏరు దాటాక తప్పు దాటించాడు గోడు మల్లయ్య. ప్రేమన దేవుని బిడ్డరా, విడిపించేదాకా ఏడ్చారు, బయటకు తెచ్చేసాడు కదా. అప్పుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చేయలేదన్న, దేవుడు ఏమి చేయలేదు. నీళ్ళున్నాయా మాకు? నీళ్ళు ఇచ్చాడా? తాగటానికి, తినటానికి ఆహారం పెట్టాడా? ఏం చేశాడు ఈ దేవుడు? ఈ మోషే ఏం చేశాడు? ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఎర్ర సముద్రం పాయ చేయడం అంటే మామూలు విషయం అంటే ఎవరికి సాధ్యం? అది దేవునికే సాధ్యం కదా, దేవునికే సాధ్యం. ఆయన వాళ్ళ ముందే అది పాయలుగా చేసి, వెనక శత్రువులు వస్తున్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది, తప్పించుకోకపోతే వాళ్ళు సైనికులు ఏం చేస్తారు? వీళ్ళని చంపేస్తారు, లేదంటే లాక్కుని వెళ్ళిపోతారు మళ్ళీ అదే నరకానికి. కానీ దేవుడు కనికరపడి సముద్రాన్ని ఏం చేశాడు? రెండు పాయలుగా చేసి వాళ్ళని తప్పించాడు. అరణ్యంలో రాయి కొట్టి నీళ్ళు ఇమ్మని లేదా మోషకు చెప్పలేదా? ఆహారం పంపించలేదా? అన్నాన్ని పంపించలేదా? తినలేదా? వీళ్ళు తిన్నారా? తినలేదా? తిన్నారు, తాగారు, బాగానే ఉన్నారు. మరి దేవుడి మీద సరుకుతున్నారు, దేవుడి మీద కొనుక్కున్నారా? దేవుడు మా కోసం ఏం చేశాడు? దేవుడు మాకు ఏమి చేయలేదు. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఐగుప్తులో ఉన్నా బాగుంటుంది, ఎక్కడుంటే బాగుంటారంట. మనుషులు ఆలోచనలు ఇంకా అలాగే ఉన్నాయండి. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఐగుప్తులో ఉంటే మేము బాగుందుము, ఆ కక్కకాయలకి ఇక్కడికి ఇక్కడే బాగుందుము, మేము ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? మమ్మల్ని చంపటానికి
తీసుకొచ్చావా అని వాళ్ళు దేవుడి మీద సలుగుతున్నారు, మోషే మీద సలుగుతున్నారు. ఇంకా ప్రియమైన దేవుడు పెట్టారు. లోకంలో దేవుడిని తెలుసుకొని కూడా, రక్షణ పొందుకొని కూడా, దేవుడు అద్భుతాలు ఆచరణగా చూసి కూడా ఇంకా కూడా ఏమంటున్నారంటే చర్చికి వెళ్తున్నాం, దేవుడు ఏం చేస్తున్నాడు, మాకేమీ చేయలేదు, మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని మనం అనుకుంటా ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలు ఎప్పుడైతే మీరు అనుకున్నారో, సరుగుతూ ఉన్నారో ప్రభు మీద, కొనుగుతున్నారో మోషే మీద, దేవుడికి ఏమైంది? కోపం వచ్చి మరణకరమైన తాపకరమైన సర్పములు పంపించారు. అది ఏం చేస్తుంది? దేవుడు అందించాడు కదండి, కాటేసామని చెప్పేశాడు. కాటేసేస్తున్నాయి, చచ్చిపోతున్నారు, కాటేసేస్తున్నారు, చచ్చిపోతున్నారు. అప్పుడు బుద్ధి వచ్చి మేము చేసింది తప్పు, మేము చేసింది పాపము, మమ్మల్ని సృష్టించిన దేవుడి మీదే మేము అబద్ధ సాక్ష్యం చెప్పామే, మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడైన మోషే గారి మీదే సరిగాము కదా, అందుకే మాకు ఈ శాపము, ఈ పాపము, మేము చచ్చిపోతున్నామని మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారయ్యా, మేము పాపం చేసామయ్యా. ఏమంటున్నారండి? మేము పాపము చేసామయ్యా, మమ్మల్ని క్షమించండి. మేము బ్రతకాలంటే మీరు మళ్ళీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి, వెళ్ళి మమ్మల్ని కాపాడమని, బ్రతికించమని, రక్షించమని అడగండి అని అక్కడ మోషే దగ్గర వాళ్ళు వేడుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. మోషే కనికరపడి నాయకుడు కాబట్టి, సేవకుడు కాబట్టి, ఆయన మీద బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూడా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడో మోషే కూడా, నాయకుడు కూడా ప్రేమిస్తాడండి. సంఘ నాయకుడు, సేవకుడు భారం కలుగుంటాడు. సేవకుడు ఆత్మ సంఘ బిడ్డలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అని ఎంతో భారం కలిగి వాడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అప్ప చెప్పాడు కాబట్టి మోషే ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేసి ఏం చెప్పాడంటే, చదవండి. ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు చదివించాడు. ఎప్పుడైతే అయ్యా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, చేసిన పాపానికి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, ఏం చేశారో కూడా వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళని బ్రతికించయ్యా, వాళ్ళని కాటేసి చచ్చిపోకుండా కాపాడయ్యా అని మరి దేవుడిని మోషే గారు అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, సేమ్ శాపకరమైన పాముని చేయించి, ఇత్తడి సర్పము చేయించి, ఎక్కడ పెట్టమన్నాడు? స్తంభం మీద, అంటే పైన పెట్టు. ఆ పైన ఉన్న పాముని, ఆ బొమ్మని, సర్పాన్ని చూసిన వ్యక్తి, కాటేసిన వ్యక్తి పైకి చూస్తే బ్రతుకుతాడు అని దేవుడు చెప్పాడండి. అలాగే వాళ్ళకి చెప్పాడు మోషే గారు, అయ్యా అది నేను అడిగాను, మన దేవుడు ఇలా చెప్పాడు, మీరు వెళ్ళి విశ్వాసంతో ఆ పైన పెట్టించాను నేను. ఏంటిదండి? ఇత్తడి సర్పం. దాని వైపు చూడండి, మీరు బ్రతుకుతారు. దేవుడికి మహిమ కలుగునా, దేవుడికి మహిమ కలుగునా. ఏం చేశారు? అప్పుడు వరకు భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన తలంపులు, స్వార్థము, కోపము, అసూయ, వాత్సల్యతనము, దేవుడినే దూషించిన వాడు, సేవకుడినే అనుమానించిన వాడు ఏం చేశారు? కింద చూడటం అనేసి, అయ్యో మనం కూడా చచ్చిపోతామేమో, వద్దు పైన చూద్దాం, ప్రభుని చూద్దామని ఆ సర్ప వైపు వాళ్ళు కనుగెత్తారండి. ఏమయ్యారు వాడు? ఏమయ్యాడండి?
మహిమ కలుగును గాక. మనిషి కుమారుడు ఎత్తబడాలి. ఎత్తబడితే ఏమవుతుంది? ఆయన ఎత్తబడితే మన పాపములు క్షమించబడతాయి, మనం కూడా బ్రతుకుతాం. ఇంకేమంటున్నాడు? చాలా మంది ఇంకా సరిపోదు. ఎవరు ఎత్తబడాలి? మనిషి కుమారుడు ఎత్తబడాలి. నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడాలి. అక్కడ ఏమెత్తాడు? ఇత్తడి సర్పము ఎత్తాడు, దాన్ని చూశారు, వాళ్ళు బ్రతికారు. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఎత్తబడాలి? యేసయ్య ఎత్తబడాలి. ప్రేమను దేవుని బిడ్డరా, మరి ఎత్తబడితేనే తప్ప, పైన చూస్తే తప్ప మనం బ్రతకలేము. పైన చూస్తేనే మనం బ్రతుకుతాం, కింద చూస్తే మనం బ్రతుకము. చూడండి ప్రేమను దేవుని బిడ్డరా, మూడోది కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీ రెండో పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు, ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను ఎవరంటండి? చూడండి ఏంటంట? పాపం ఎరగని ఎవరా? ఏది? పాపము ఎరగని. ఎవరు పాపం ఎరగరు? పాపము ఎవరిలో లేదు? యేసయ్యలో పాపము లేదు. పాపము ఎరగని చదవండి. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. చాలండి. పాపము ఎరగని మన కోసము ఆయనని పాపముగా చేశాను. పాము అంటే ఏమవుతుంది? పాపము. పాము కదండి. ఏముంది? ఏం కలిసింది వీళ్ళని? పాము కలిసింది. దేవుడు మన కోసం ఏమయ్యాడు? పాపం అయ్యాడు. కలిసి పాపం. అక్కడ పెడితే పాపము అవుతుంది. పాముకి పెడితే ఏమవుతుంది? పాపం. మన కోసం ఏమయ్యాడంట ఆయన? మన కోసం ఏమయ్యాడండి? పాపముగా ఆ శిలువలో ఏం చేశాడు? ఆయన పైకి ఎత్తబడ్డాడు. పాపముతో ఆయన శిలువలో పైకి ఎత్తబడ్డాడు. మనకి ఏమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? నిత్య జీవం ఇచ్చాడు. అక్కడ ఇత్తడి సర్పం ఎత్తాడు, ఇక్కడ ఏమిచ్చాడు? ప్రభువునే మన కోసము మన జీవంలోకి వెళ్ళాలని, ఆ పరలోక రాజ్యం వెళ్ళటానికి పాపములో ఎత్తబడ్డాడు. ఎందులో ఎత్తబడ్డాడండి? అప్పుడు మనకు రక్షణ వచ్చింది. అప్పుడు మన పాప క్షమాపణ వచ్చింది. మనకి నిత్య జీవము మనకు వచ్చింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం పైనే చూడాలి. పైన ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. సిలువ ఉంది. మనం సిలువ చూడాలి. ఏం చేయాలి? పైన చూస్తే సిలువ కనపడుతుందా? కింద చూస్తే సిలువ కనపడుతుందా? పైన చూడాలి. ఎందుకు? ఎక్కడున్నాడు ఆయన? సిలువలో పైన ఉన్నాడు కదండి. సిలువలో పైన ఉన్నాడు కాబట్టి పైనే చూడాలి. ఇత్తడి సర్పం కూడా ఎక్కడ పెట్టాడు? అరణ్యంలో పైనే పెట్టాడు. దాన్ని చూడమని దేవుడు ఆయనకి చెప్పాడు. ఆయన చేసి పెట్టాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము పాపంలో చచ్చిపోతే ఆయన ఏం చేస్తున్నాడు? మన కోసము పాపమయ్యి ఆయన పైకి ఎత్తబడ్డాడు. ఎలా ఎత్తబడ్డాడు? మేకులతో, సిలువతో పైకి ఎత్తబడ్డాడు. ఈ అంత్య దినాల్లో ప్రేమల దేవుడు బిడ్డరా, ఈ కడవరి దినాల్లో వాడెవడో వచ్చేవాడు దేవుడిచ్చే గొప్ప బహుమాతిని పొందుకోకుండా ఆ పెంటను ఎలా పెరుగుతున్నాడో మనము కూడా ఇంకా కింద వాటిని వెతకొద్దు. ఎందుకు అలా తిరుగుతున్నారు? పెద్ద మనుషులు అత్మానం వస్తారా మీరు? దయచేసి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుందాం, సరి చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం,
పరిశుద్ధపరచుకున్న బిడ్డల మన కోసం ఏమయ్యాడు? పాపమయ్యాడు. ఆయన వేలాడబడ్డాడు. అప్పుడు మనకి నిత్య జీవనము వచ్చేది. ఇక్కడ వీడు బతకటానికి, వీడు చేసిన పాపానికి చచ్చిపోతున్నారు. ఆ సర్పము కాటుకి దేవుడు కనికరించి ఏం చెప్పాడు? అయ్యా, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కదా, అడుగుతున్నారు కదా మేము పాపం చేశామని, ఒక పని చేయి, ఇత్తడి సర్పము చేయించి పైన పెట్టు, దాన్ని చూసిన వాడు బ్రతుకుతాడు. ఈ రోజున మనము కూడా పైన చూస్తే బ్రతుకుతామండి, పైన వాటిని వెతికితే బ్రతుకుతామండి, పైన వాటిని కావాలనుకుంటే మనం బ్రతుకుతాం. ప్రియమైన దేవుడు, కింద వాటిని మనం వెతకదు. మరి సత్యకాండం రండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ 9 నుంచి చదవండి. ఇక్కడ మళ్ళీ అదే 21. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. ఏమంటే ఇత్తడి సర్పం ఏం చేశారంట? నిదానించి చూశారు. ఎలా చూశారంటే నిదానించి చూసి. ఒకటి మనకి ఇష్టమైంది ఎవరన్నా చూడాలన్నప్పుడు ఏం చేస్తామో ఇలా చూసి ఇలా పెడతారో తిప్పేస్తామా? లేదు. ఇప్పుడు ఇది చాలా అందంగా ఉంది, రక్తమే చేయదు, అది బాగుంది, కింద పెట్టినా ఇది కూడా చాలా అందంగా ఉంది. ఏం చేస్తాము? ఇలా చూసి కన్ను తిప్పేస్తామా? తిప్పము. దీన్నే ఇలాగే చూస్తాము. ఎందుకు? దీన్ని చూస్తే చాలా ఆకర్షణగా ఉంది, అందంగా కూడా ఉంది కాబట్టి దీన్ని అలాగే చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా శిలువకు వేలాడుతున్న ప్రభుని మనము నిదానించి అలాగే చూస్తే ఏమవుతామా? మనం బ్రతుకుతాం. అత్యంలోకి మనల్ని ప్రభు చేరుస్తాడు. కాబట్టి మనం ప్రియమైన దేవుని బిడ్డమైన మనము దేవుని మాట చక్కగా వెంటనే కనుకనే జాగ్రత్తగా కూడా హృదయంలో భద్రపరచుకోవాలి. చూడండి, ఏప్రిల్ రాష్ట్ర పత్రిక ఏప్రిల్ 11 అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక. అవునండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి ఏమంటే ఆ పిలుపునకు అబ్రహామును పిలిచినప్పుడు ఎవరు పిలిచారు? ఎవరంటే తండ్రి పిలిచాడు. అబ్రహాము అప్పటికి అసలు